బ్యాడ్ న్యూస్ గాయ్స్. మదీనా. హాయ్ గాయ్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ సోయం వ్లాగ్స్. ఈరోజు మేము నైట్ అవుటింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికో గెస్ చేయండి. మీరు గెస్ చేయడం ఎందుకంటే మేమే చెప్పిస్తున్నాం. చార్మినార్కి వెళ్తున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చార్మినార్కి వెళ్ళి ఆడ ఏం చేస్తామో, ఏం ఎంజాయ్ చేస్తామో చెప్తాం. బ్యాడ్ న్యూస్ గాయ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రేపు మ్యాచ్ ఉందని. ఆగు తిరుగుదాం అంటే కూడా వింటాను లేడు. మాకంటే మ్యాచ్ ముఖ్యమైంది. ఇడికి చూపిస్తున్నాడు మ్యాచ్ ఉందని. బాయ్ విష్ణు అన్న వెళ్ళిపోతున్నాడు. బాయ్. చార్మినార్ కి దగ్గరలో ఉన్నాం గాయస్, కానీ చాలా ట్రాఫిక్ ఉన్నది. రంజాన్ సీజన్ కదా, అందుకే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది. కార్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాక అటు ఇటు తిప్పుతున్నాం, తిరుగుతున్నాం. నార్మల్ గా చార్మినార్ నైట్ టైం कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. చార్మినార్ కి నైట్ లో వెళ్తే పక్కా ట్రాఫిక్ ఉంటది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇంకా రంజాన్ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. మాకు పార్కింగ్ ఏడబెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఇక మెల్లమెల్లి పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? గాయ్స్, నా వాయిస్ ఏమైనా మిస్ అయ్యారా? ఉషా హాయ్ గాయ్స్. మా వాయిస్ ఏమైనా మిస్ అయ్యారా ఇప్పటిదాకా? మీకు ఓకేనా? ఎంటర్టైన్మెంట్ అనిపించిందా? అషు వాయిస్ అనిపించిందా? అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. ఓకే అనిపించకపోతే మేము కంటిన్యూ చేస్తాం. ఎక్స్ప్రెషన్స్ ఇంకోసారి ఓకే గైస్, ఇప్పుడు నైట్ అవుట్ చేద్దామని వచ్చినాం. ఓకే, నైట్ అవుట్ వరకు ప్లాన్ అంతా వర్కౌట్ అయ్యేటట్టుంది. కాకపోతే ఇప్పుడు పెద్ద ఒక క్వశ్చన్ ఏంటంటే, కార్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. అంటే ఒక దగ్గర పార్క్ చేసి తర్వాత ఓలా బుక్ చేసుకొని చార్మినార్ అంటే అక్కడ దాకా వెళ్దామని అనుకుంటున్నాం. కానీ ఎక్కడ వీలవుతుంది జాగ్రత్తగా చూసుకునగలరు. గాయ్స్, అక్కడ ఏదో స్కాన్ చేస్తే పార్కింగ్ వస్తుందంట. స్కాన్ చేద్దాం. క్యూఆర్ కోడ్ టెక్నాలజీ. గైస్, ఎవరైనా పార్కింగ్ పెట్టాలి అనుకుంటే అక్కడ స్కానర్ ఉంటుంది అనమాట. అది స్కాన్ చేస్తే మీకు మ్యాప్ వచ్చేస్తుంది. ఆ రూట్ ని ఫాలో అవ్వాలన్నమాట. కొంచెం ఇన్ఫర్మేటివ్ ఎవరైనా వస్తే పార్కింగ్ ఎక్కడ పెట్టాలని కాకుండా వీళ్ళు ఫెసిలిటీ ఇచ్చేసారు. మ్యాప్ ని ఫాలో అవుతున్నాం మేము కూడా. ఎక్కడ దాకా చూపిస్తుందో చూద్దాం. గైస్, పార్కింగ్ అక్కడ ఉండే మేము ముందుకు వచ్చేసినాం. ఇదేమో వన్ వే చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ టర్న్ తీసుకొని వెళ్ళాలంటే అతి కష్టం. సో ఇప్పుడు ఏదో ఒకటి చేయాలిగా చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. అందుకు స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకున్నాం. ఈ వేలో వెళ్తున్నాం ఇక. అందుకే గాయస్, ఎవరైనా పార్కింగ్ ఉంటే స్లోగా వెళ్ళండి. ఆ గేట్లన్నీ లైట్లు ఏమి లేవు, బ్లాక్ గేట్లు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఓపెన్ చేసి పెట్టినారు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి, కనిపిస్తాయి. మ్యాప్ ఫాలో అవుతున్నాం. ఇది పీస్ఫుల్గా ఉంది. మళ్ళీ అలా వెళ్తే మళ్ళీ లాంగ్ అవుతుందని ఒక మ్యాప్లోనే షార్ట్ కట్ పట్టుకొని గలీలు వెళ్తున్నాం అనమాట. ఇగో గైస్, చెప్పిన కదా గేట్ ఇలా ఓపెన్ ఉందన్నమాట. ఐ మీన్ లైక్ బాయ్స్ కాలేజ్ అసోసియేషన్ అక్కడ అనమాట. పెట్టుకోవచ్చు పార్కింగ్. చూసారా, ఇక్కడ సేఫ్గా పెట్టుకోండి కార్ని. రోడ్ పైన పెట్టడం కంటే పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటే ఎంతసేపు అయినా తిరిగేసినండి. ఓకే గాయస్, పార్కింగ్ ఇక్కడ చేసామన్నమాట. అవునమాట. ఇప్పుడు వెళ్తున్నాం. అషు వాయిస్ ఓవర్ ఇస్తా అన్నది, ఇప్పుడు ఇస్తలేదు, నేను ఇస్తున్నాను అనమాట. గాయస్, పార్కింగ్ కి ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళు చాలా ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు. సిటీ కాలేజ్ పక్కన గ్రౌండ్ అనమాట. అక్కడ పార్కింగ్ స్పేస్.
పార్కింగ్ పెట్టే వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళాలి. రూట్ 1 వే ఉంది కాబట్టి మేము అటు సైడ్ వెళ్ళాలి. ఆటోస్ అన్ని ఇటు వెళ్తున్నాయి కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. గైస్ ఇప్పుడు మేము అక్కడ పార్క్ చేసాం కాబట్టి పక్కాయిగా మేము నడుచుకుంటూ వెళ్ళాలి. ఆశ ఉరుక్కుంటూ వస్తుంది, అది మిస్ అవుతుంది. ఆశు కమోన్ చెప్పు. పార్కింగ్ చేసాం, ఇప్పుడు చార్మినార్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా, ఫాలో మీ అంటే గైస్. ఇది కోట్ గైస్. మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. అప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాం. ఎవరైనా నైట్ షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. అవును, కొందాం ఏమైనా. కొంచెం యూఆర్ థింకింగ్ టు షాప్ సంథింగ్. గైస్ ఇప్పుడు కొంచెం చార్మినార్ దగ్గరలోకి వచ్చేసినాం అనమాట. చాలా అంటే చాలా రష్ ఉంది, చాలా రష్ ఉంది గైస్. ఫోన్ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి ఇంత రష్లో. అట్లనే పోదాంపా. 150 మేడం, 150 ఓన్లీ 150. 150 అంటే ఓకే. వెబ్సైట్లో వెళ్తున్నాం గైస్. నైట్ అవుట్ ఏమో కానీ ఫుల్ రష్ ఉన్నారు. అయ్యో, దా వేలో వస్తున్నారు, ఆ వేలో కూడా వస్తున్నారు. ఎట్లా నడవాలో ఏమో గైస్. ఫుల్ రష్ ఉంది గైస్, ఫుల్ రష్. ரொம்ப కష్టం బ్రో. రాకపోతుండే వెనకాలే గైస్. మేము ఫస్ట్ ఆటో ఎక్కి వద్దాం అనుకున్నాం. ఆటోలో వస్తే ఇంకా అక్కడే ఉండిపోతుండే. బై వాక్ రావడమే బెస్ట్ ఈ రష్లో. వాక్ చేయండి, పర్లేదు. క్యాలరీస్ బాన్ చేసుకోండి. అవును, క్యాలరీస్ బర్న్ చేయండి, వాక్ చేయండి. నైట్ అవుట్ అంటే ఇదే ఉంటుంది థ్రిల్లింగ్గా. కొంచెం దగ్గరికి వచ్చేసినాం. ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం. ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క లాగా ఉంది. ఫుల్ రష్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. అమ్మాయి అనుకున్నామా, మళ్ళీ ఫుల్ రష్. ఈ వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి అర్థం కావట్లేదు, ఎవరు ఎట్లా వస్తున్నారు అర్థం కావట్లేదు. గైస్ మేము ఇలా నడుస్తాం. ఫైనలీ దగ్గరకు వచ్చేసినాం. దగ్గరలోకి వచ్చేసినాం. चारमीनार के खिलाफ सेल फोन, हैंडबैग्स, पिक पैकेटर चोरों से होशियार रहिए और अपने सामान की हिफाजत. మే కాదు, ఫోన్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆల్రెడీ మైక్ లో చెప్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. ఓకే గైస్, దగ్గరకు వచ్చేసినాం. చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య గమనిక. सेल फोन, हैंडबैग्स, पिक पैकेटर चोरों से होशियार रहिए और अपने सामान की हिफाजत कीजिए. पिक पैकेटर కష్టపడి చూడండి చార్మినార్. और अपने सामान की हिफाजत कीजिए. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకొనగలరు. ఇలా వచ్చిన ध्यान दीजिए, चारमीनार पुलिस की जानिब से जरूरी इत्तला. चारमीनार के पैकेटर चोरों से होशियार रहिए और अपने सामान की हिफाजत. వచ్చేసాం guys. గైస్ చార్మినార్ దగ్గరికి వచ్చాం, ఫొటోస్ దిగినాం. మీకు చూపిస్తాం ఏమేమి ఫొటోస్ దిగామో. ఇక్కడ వేసేస్తాయి చూడండి పైన. ఎంత బాగుంది గైస్ చార్మినార్. చూడండి అసలు ఆర్కిటెక్చర్ అవి ఇవి నిజంగా చాలా బాగుంది. చార్మినార్కి వచ్చి అక్కడ నైట్ షాపింగ్ చేయకపోతే ఎలా, ఏమైనా చేయాలి కదా, కొంటున్నాం. అవును, దా చూద్దాం. చెప్పులు కొంటున్నాం గాయస్, చెప్పులు. వైట్, అది బాలే.
ఇదే బెస్ట్. ₹50 का है, सेपरेट होते हैं, सिंगल डबल यूज करने पे 150 यस ఇగో देखो कम करके స్కిల్స్ చేస్తావా 100 అన్నాడు తక్కువ చేస్తాడు చెల్లి భయ్యా కమ్ కర్ దో कम कर दो ना भैया इसको कम कर दो क्यों रमजान स्पेशल है ना और कितना कम करें तो 120 बढ़ा दिया हाँ 100 तो मैं कम करो फिक्स नहीं है ना बार्गेनिंग करती हूँ स्किल्स बोलो मैडम क्या होना है 80 को दे दो 80 क्यों तुम दे दो हाँ तो लास्ट एंड फाइनल 80 नहीं 80 फर्स्ट रेट लास्ट रेट एक ही चाहिए था नहीं नहीं 80 फर्स्ट रेट लास्ट रेट 100 निकालना ऐसे देख रहे ऐसे देख नहीं देते भैया काय को निकल के दे दो आता हुआ ఇచ్చేయండి సార్ మేము తక్కువకి అడుగుతున్నాం కానీ అస్సలు తగ్గట్లే అతను పక్క 100 అన్నాడు లాస్ట్కి 99కి తగ్గిండు గైస్ మా బాధ తట్టుకోలేక ₹1 తగ్గింది కష్టమైతుంది అందరూ అక్కడ ఆగి అక్కడక్కడ షాపింగ్ చేస్తున్నాం ఏం అంటే చూడండి రెస్ట్ తీసుకుంటూ చూస్తున్నాం ఆగి రష్ ఇలా చైన్స్ ఉన్నాయి మంచిగా అవును ఎంతనో కిట్నా భయ్యా వెజ్ నాకు కూడా ఏమన్నా కావాలి పోకీమాన్ పికాచు ఇది నోబితా 150 के 100 फिक्स रेट होता है ఉషా బాగుంది ఉషా అలాంటి తీసుకున్నాం ఇగో నారుతో అప్పుడు ముందే ఉండాలి మరి ఏం తీసుకుందాం గైస్ ఇప్పుడు మాకు అది చిన్నపిల్లలాగా బెలూన్స్ కావాలి కొందాం ఒకటి రండి గైస్ బెలూన్ కొంటే ఎవరు పట్టుకుంటారని డిస్కషన్ వచ్చిన అందుకే కొనలేదు ఇటు చూస్తారా ఒకసారి మీ వస్తువులను జాగ్రత్తగా చూసి అవుతుంది జాగ్రత్తగా చూసుకోగలరు చార్మినార్లోనే తిరుగుతూ ఉన్నాం అటు ఇటు గైస్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ప్రతి స్టాల్ దగ్గర ఉన్నారు ఇక ఇక్కడే ఈ జ్యూస్ దగ్గర తక్కువ ఉన్నారని ఇప్పుడు మేము షుగర్ కేన్ జ్యూస్ తాగనికి వచ్చాము ఇప్పుడు వచ్చినాం రిటర్న్ వెళ్తున్నాం చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య గమనిక గైస్ ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్నాం వాకింగ్ చేసి అంత ఓపిక లేక ఆటో మాట్లాడుతున్నాం కాకపోతే 2 ఆటోలకు ఆడిరాం ఆటో గైస్ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం అనమాట పార్కింగ్ ప్లేస్ కి బాగా అలసిపోయాం వాయిస్ కూడా నోట్లోకి వస్తలేదు అప్పుడు ఉన్న ఎనర్జీ ఇప్పుడు లేదు అస్సలు లేదు ఎనర్జీ మీటర్ మొత్తం జీరో ఉంది గైస్ ఫుల్ రష్ ఉంది అమ్మో ఇంత రష్ కానీ పని గైస్ చూడండి నడవలేక ఆటో ఎక్కేసినాయి అసలు ఆటోలు కూడా వెళ్ళలేకపోతున్నాయి అప్పటి నుంచి ఆటోలోనే కూర్చున్నాం అప్పటి నుంచి ఒకటే రౌండ్ తిరుగుతున్నాం అవును అంతే అప్పటి నుంచి 1 రౌండ్ తిరుగుతున్నాం ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ అదే చార్మినార్ అంటుంది ఆటో ఎక్కడ ఎక్కన్నాం మళ్ళీ అక్కడనే వచ్చినాం ఫుల్ రష్ ఉంది మేము ఎక్కడ వచ్చినాం అక్కడికి వచ్చినాం అంతే తేడా ఇక్కడనే ఎక్కినాం ఇక్కడనే వచ్చినాం తిరుగుతున్నాం ఒకటే ప్లేస్ అలా అంత ట్రాఫిక్ ఉన్నది అవునవును ఎక్కడ ఎక్కినామో అక్కడికే వచ్చి ఆశ ఏంటో గైస్ ఆటో డ్రైవర్కి అడ్రస్ తెలియదని అదే ఒక అడ్వాంటేజ్ తీసుకొని ఈ గల్లీకి వెళ్ళు ఆ గల్లీకి వెళ్ళట్టు सिटी कॉलेज है కొంచెం లెఫ్ట్ లా అడ్రస్ లెఫ్ట్ पूरे में एक ही तो है स्टेडियम मैंने ये गलियों में से आ रहे हैं ना अपन ఏ గల్లీ నుంచి ఎంటర్ అవుతున్నామని ये गेट नंबर ఆశ చెప్తుంది ఏ గల్లీ నుంచి ఎంటర్ అవుతుంది ఆశ బాగా అర్థమైపోయింది అడ్రస్ లెఫ్ట్ మనం అప్పుడు ఇక్కడ నుంచి వచ్చినాం కదా అవునవును इधर है स्टेडियम चलो बाबू అమ్మయ్య ఇప్పుడు వచ్చేసినాం గైస్ మెయిన్ రోడ్కి
వచ్చేటప్పుడు బాగా అలసిపోయాం, మా లెగ్స్ కూడా బాగా పెయిన్ అవుతున్నాయి. ఇక పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇక కార్ ఎక్కి ఇంటికి వెళ్ళడం. కాబట్టి రష్ ఉంది అంతే, అందరు షాపింగ్ చేస్తున్నారు అంతే. చూడొచ్చు ఒకసారి. ఓపిక లేదు చెప్పడానికి కూడా, కానీ చెప్తున్నా. ఇంటికి వెళ్ళిపోతున్నాం, అలసిపోయినాం, చాలా ఆకలి అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళి తిందామంటే రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయినాయి. సో ఇంటికి వెళ్ళిపోయి పండుకుంటాం ఇంకా అంతే. గుడ్ నైట్, బాయ్, సైనింగ్ ఆఫ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఏమన్నా ఉంటే చెప్పండి, సజెస్ట్ చేయండి. మేము ఇంకా ఎలా మా లాస్ట్ వీడియోకి కామెంట్స్ చేసినందుకు స్పెషల్గా మెన్షన్ చేయాలని చేస్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ గైస్. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. ఆశు చెప్తుంది, వినండి. ఈ బ్లాగ్లో ఎవరు బెస్ట్ కామెంట్స్ చేస్తారో వాళ్ళకి ఒక్కొక్కరికి సెలెక్ట్ చేసుకొని ఒక సర్ప్రైజ్ ఇస్తాం. ఒక స్పెషల్ సర్ప్రైజ్ అన్నమాట. నెక్స్ట్ వ్లాగ్కి చూడండి అది ఎవరికి వచ్చిందో. బాయ్ గాయ్.